దానికి అడ్డదిడ్డంగా సమర్థింపులు చేసుకుంటూ ఉంటే ప్రజలు రేపొద్దున ప్రభుత్వాన్నే కాదు దాన్ని అతిగా సమర్థించుకొచ్చేటువంటి పత్రికల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు, ఆ తర్వాత నమ్మరు అన్నటువంటి విషయం ఒకప్పుడు నమ్మకమే ప్రాతిపదికగా సర్క్యులేషన్ పెంచుకున్నటువంటి ఈనాడు ఆలోచించుకుంటాం ఉత్తమం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చెత్త ఆటోలకి చెల్లు అంటూ అసలు చెత్త పన్ను వేయడానికి కారణం ఏంటంటే ప్రైవేటు వెహికల్స్ని తీసుకోవడం వలన అందువలన జరిగిపోయింది అన్నటువంటి. చెత్తకి యూజర్ ఛార్జీల వసూలు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్గా పెట్టింది. అట్లాగే నిజంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఉట్టి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పనిచేస్తున్నారా? రోడ్లు ఉడ్చే దాంట్లో ప్రైవేట్ వాళ్ళు పనిచేయట్లేదా? అలాగే వెహికల్స్ను కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి హైర్ తీసుకోలేదా? ఉట్టి ప్రభుత్వ వాహనాలే పెట్టయితే గనక, ఉట్టి ప్రభుత్వ ఉద్యోగులు అయితే మన దగ్గర చెత్త తీసుకెళ్లేందుకు ఎవడో ఉండడు, డబ్బులు ఎవడో ఇవ్వడం. అప్పుడు ఫైనల్గా ఏం జరుగుతుంది? ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల ప్రాబ్లం వస్తుంది. అంటే ఇదివరకు రోజుడిసి రోజు వచ్చి విజిలేసి చెత్త తీసుకెళ్లే దశ నుండి ఇప్పుడు 3 రోజులకో 4 రోజులకో జాలి తలిచి వచ్చేటటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో నడుస్తుంది. అది గ్రౌండ్లో ఉంటే తెలుస్తుంది. హైదరాబాద్లో కూర్చుని వార్తలు రాస్తూ డబ్బా కొడితే కుదరదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటరు. చెత్త వాహనాలు ప్రైవేటీ కూడా ఉండటమే బెటరు. డబ్బులు ప్రభుత్వం కట్టుకుంటుంది, జనానికి ప్రైవేట్తో సంబంధం లేదు. ఓకే, నువ్వు దాని పేరేంటి, యూజర్ ఛార్జీల బదులు చెత్త పన్ను తీసేస్తారు. ఆ చెత్త పన్ను డబ్బులు కార్పొరేషన్లు మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇవ్వకపోతే ఏమైపోతుంది? అటు ఇటు కాకుండా నలిగిపోయేది జనం.